దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఏపీలో మరో 2 పథకాలు ప్రభుత్వం నుంచి నేరుగా అకౌంట్లోకి ₹1,00,000 వరకు సాయం, మరియు ఇవన్నీ కేవలం పావలా వడ్డీకి. రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. మహిళలను ఆర్థికంగా బలపరిచే లక్ష్యంతో ఈ 2 స్కీమ్లను ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్ ఇప్పుడు డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా 2 కొత్త పథకాలను తీసుకొస్తుంది. ఆ 2 పథకాలే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు అర్హతను బట్టి 10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం మంజూరు చేయనున్నారు. ముఖ్యంగా ఈ రుణంపై కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేయనున్నారు. 4 ఏళ్లలో వాయిదాల పద్ధతిలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. ఈ పథకం ముఖ్యంగా పిల్లల చదువు కోసం. దీని అర్హతలు చూసుకుంటే కుటుంబంలోని పిల్లలు స్కూల్ లేదా కాలేజీలో చదువుతుండాలి. కనీసం 6 నెలల పాటు డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలి. గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి ఉండాలి. గరిష్టంగా 2 పిల్లల చదువు కోసం మాత్రమే రుణం తీసుకోవచ్చు. దీని కొరకు అడ్మిషన్ డాక్యుమెంట్స్, ఫీజు రసీదులు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణం తీసుకున్న తర్వాత ఆ సభ్యురాలు మరణిస్తే ఆ అప్పును మాఫీ చేసే ప్రత్యేక నిబంధన కూడా ఉంటుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ పథకం కుటుంబంలోని కుమార్తెల పెళ్లిల ఖర్చుల కోసం. గరిష్టంగా ₹1,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. పెళ్లి శుభలేఖ, ఖర్చు అంచనాల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికారుల పరిశీలన తర్వాత బ్యాంక్ ద్వారా రుణం మంజూరు అవుతుంది. నేరుగా మహిళల అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. డ్వాక్రా మహిళలు పిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకోకుండా ప్రభుత్వం ద్వారా తక్కువ వడ్డీకి ఆర్థిక సాయం పొందేలా చేయడం ఈ పథకాల ఉద్దేశం. మార్చి 8న అధికారికంగా ఈ పథకాలు ప్రారంభం కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.